గుడ్ ఈవినింగ్ టీచర్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి లాస్ట్ మంత్ విహెచ్ఎండి అనేది లాస్ట్ వీక్లో రాలేదు కదా, దాన్ని అప్డేషన్ జరుగుతుంది కాబట్టి అది లాక్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. అయితే దాని అప్డేషన్ ఎట్లా అయ్యింది, ఎట్లా మార్పు చేసిండ్రు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏదన్నా అర్థం కాకపోతే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఏముందంటే ఇప్పుడు మనకి విహెచ్ఎండి అనేది ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మోర్ అని ఉంది కదా, మోర్లో క్లిక్ చేస్తే ఈవెంట్స్ దగ్గర క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ విహెచ్ఎండి అని ఉంది కదా, ఈ విహెచ్ఎండి దగ్గర క్లిక్ చేస్తే యాడ్ విహెచ్ఎండి డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఏమొస్తుందంటే యాక్చువల్ డేట్, అంటే మీరు విహెచ్ఎండి ఏ రోజు చేసిండ్రు అనేది ఆ డేట్ సెట్ చేసుకోవడానికంటే మనం ఒకవేళ ఈరోజు చేసినా కూడా రేపు ఎంటర్ చేస్తే మనం యాక్చువల్గా ఏ రోజు జరిగింది అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఇట్లా ఓపెన్ చేస్తే క్యాలెండర్ వస్తుంది మనకి. ఈరోజే ఫస్ట్ రోజే విహెచ్ఎండి జరిగింది ఫస్ట్ అనేది కాబట్టి ఫస్ట్ అని ఓకే కొట్టి తర్వాత పార్టిసిపెంట్స్ నెక్స్ట్ ఎవరు పార్టిసిపెంట్స్, అంగన్వాడీ వర్కరు ఉంటుంది, అంగన్వాడీ హెల్పరు ఉంటుంది, ఏఎన్ఎం తప్పనిసరిగా ఉంటుంది, ఆశ ఒకవేళ అటెండ్ అయితే ఆశ క్లిక్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఐసిడిఎస్ సూపర్వైజర్ అటెండ్ అయితే ఐసిడిఎస్ సూపర్వైజర్, అదే రోజు సిడిపిఓ అటెండ్ అయితే సిడిపిఓ, ఎంపీడబ్ల్యూ అటెండ్ అయితే ఎంపీడబ్ల్యూ, ఇంకెవరైనా అటెండ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత బెనిఫిషరీస్ అని ఎవరు అటెండ్ కాలేదు, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పరే ఉన్నారంటే వీటన్నిటిని తీయాలి. ఎవరైతే అటెండ్ అయినరో వాళ్ళని మాత్రమే క్లిక్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషరీస్ అన్నారు కదా, బెనిఫిషరీస్ ఎవరెవరు అటెండ్ అయినరు, ప్రెగ్నెంట్లు ఎంతమంది, ఒక 2 ప్రెగ్నెన్సీ వచ్చిండ్రు అనుకోండి, లాక్టేటింగ్ మదర్స్ ఒక 3 మెంబర్స్ లాక్టేటింగ్ మదర్స్ వచ్చారు, పిల్లలు ఒక 10 మంది పిల్లలు వచ్చారనుకోండి, అడాలసెంట్ గర్ల్స్ ఎవరైనా వస్తే అడాలసెంట్ గర్ల్స్ ఒక 2-3 అడాలసెంట్ గర్ల్స్ ఇట్లా వచ్చినట్టు. మదర్స్ ఆఫ్ చిల్డ్రన్స్ పిల్ల తల్లులు ఎవరన్నా వస్తే వాళ్ళు ఒక 12 మంది అనుకుందాం. ఇమ్యునైజేషన్కి వస్తారు కదా, వాళ్ళు కూడా వేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చిల్డ్రన్ ఎవరైనా పెద్ద పిల్లలు ఉంటే ఆ పిల్లలది అక్కడ వేసుకోవాలి, లేదు అంటే 0. గార్డియన్ ఆఫ్ చిల్డ్రన్, అది గ్రాడ్యుయేషన్ కాదు మర్చిపోయినా, గార్డియన్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ సంరక్షకులు ఎవరన్నా వచ్చి ఉంటే వాళ్ళొక 3 అట్లా. అంటే అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళది అక్కడ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి పార్టిసిపెంట్స్ అంతా మనం ఎంటర్ చేసినాము కాబట్టి అది గ్రీన్లో వచ్చింది. తర్వాత విహెచ్ఎండి డీటెయిల్స్, ఇప్పుడు మనకు వచ్చేటివన్నీ విహెచ్ఎండి డీటెయిల్స్, వ్యాక్సినేషన్, విహెచ్ఎండి యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ వస్తాయి. పార్టిసిపెంట్స్ తర్వాత విహెచ్ఎండి యాక్టివిటీస్. దీనిలో వ్యాక్సినేషన్ మోర్ ఇంపార్టెంట్, మనకు జరిగేది వ్యాక్సినేషన్ కదా. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంతమందికి వ్యాక్సినేషన్ జరిగింది, 0, ఎవరికి జరగలేదనుకోండి. లాక్టేటింగ్ మదర్స్ కూడా ఎవరికి జరగలేదనుకోండి, 0. చిల్డ్రన్కి ఒక 10 మందికి వ్యాక్సినేషన్, అన్ని రకాల వ్యాక్సినేషన్లు కలిపి టోటల్ ఎంతమంది అనేది అక్కడ వేయాలి. తర్వాత అడాలసెంట్ గర్ల్స్ 0. టాబ్లెట్లు ఎంతమందికి ఇచ్చిండ్రు అంటే ఒక 2 గర్భవతులకు ఇచ్చిండ్రు అనుకోండి. విటమిన్ ఏ ఎంతమందికి ఇచ్చిండ్రు, ఒక 4కి ఇచ్చిండ్రు. తర్వాత ఆల్బెండజోల్ ఎంతమందికి ఇచ్చిండ్రు, ఒక 3కి ఇచ్చిండ్రు. కాల్షియం టాబ్లెట్లు ఒక 2కి ఇచ్చిండ్రు అనుకోండి, అట్లా వేసుకోవాలి. తర్వాత చెకప్స్, హెచ్బి టెస్టింగ్ ఎంతమందికి అయ్యింది, హిమోగ్లోబిన్ టెస్టింగ్ అనేది, బ్లడ్ షుగర్ టెస్ట్ ఎంతమందికి అయ్యింది, ఏఎన్సీ చెకప్లు ఎంతమందికి అయినాయి అనేది ఇక్కడ వేసుకోవాలి. తర్వాత గ్రోత్ మానిటరింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమందికి గ్రోత్ మానిటరింగ్ అయ్యింది అనేది, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది బరువులు తీసిండ్రు, చిల్డ్రన్స్కి ఎంతమందికి బరువులు తీసిండ్రు. మొత్తం చిల్డ్రన్ బరువులు ఎక్కువ తీస్తాం కదా మనము, 15 మందికి బరువులు తీసినాం అనుకోండి. అడాలసెంట్ గర్ల్స్ బరువులు తీస్తే ఓకే, లేదంటే 0. కౌన్సిలింగ్ సర్వీసెస్, ఇమ్యునైజేషన్ జరిగిందా, ఫుల్ ఇమ్యునైజేషన్, విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఇచ్చిరా, ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఏమన్నా ఇచ్చిండ్రా అనేది ఇవంతా క్లిక్ చేసుకునేది. తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్,
కౌన్సిలింగ్ సర్వీసెస్ అంటే చూడండి, ఇమ్యునైజేషన్, ఫుల్ ఇమ్యునైజేషన్ గురించి మనం చెప్పడం కానీ, విటమిన్ ఏ సప్లిమెంటేషన్ గురించి చెప్పడం కానీ, ఫుడ్ ఫోర్టిఫికేషన్ గురించి మనం చెప్పడం కానీ, ఏమైనా కౌన్సిలింగ్ చేస్తే వాటి గురించి మనం చెప్పినట్టయితే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్, ఎంతమందికి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. మన దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ లాక్టేటింగ్ మదర్ కానీ టీహెచ్ఆర్ ఇవ్వము కాబట్టి 00. చిల్డ్రన్స్కి 7 months to 3 years పిల్లలకి ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఎంతమందికి ఇస్తే అంతమందికి నెంబర్ ఎంటర్ చేసి, అడాలసెంట్ గర్ల్స్కి ఇవ్వం కాబట్టి 0 పెట్టి దీన్ని ప్రొసీడ్ చేయాలి. ప్రొసీడ్ చేస్తే ఇప్పుడు మనకి ఇట్లా వచ్చేస్తుంది. పార్టిసిపెంట్స్ ఎంత మొత్తం ఒక రికార్డ్ లాగా. ప్లీజ్ చెక్ ద ఇన్ఫర్మేషన్ త్రూలీ బిఫోర్ సబ్మిటింగ్ అంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ అయిన తర్వాత చేసుకోవడానికి రాదు అని చెప్పి మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది అన్నట్టు. దీనిలో మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా తేడాలు ఉంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని బ్యాక్ పోయి చేసుకోవచ్చు. లేదు అనంటే ఇట్లా సబ్మిట్ బటన్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ మనకి ఎంటర్ అయిపోతాయి. సో ఇదండి మనకి విహెచ్ఎండి డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయడం అనేది. మీరు ఏ రోజైతే విహెచ్ఎండి జరిగిందో ఆ రోజు మీరు కంపల్సరీగా ఇది ఎంటర్ చేసిందంటే ఇంకా మళ్ళీ మనకి ఆన్లైన్లో స్టేటస్లో కూడా విహెచ్ఎండి జరిగినట్టు కనిపిస్తాయి. ఎన్ని సెంటర్లలో ఏ డేట్లలో విహెచ్ఎండి అవుతుంది అనేది కూడా మనకి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రోజైతే విహెచ్ఎండి జరిగిందో ఆ రోజు మీరు ఆ రోజు ఈవినింగ్ ఎంటర్ చేసేసి స్కూల్ ఎండింగ్ టైంలో ఎంటర్ చేసేస్తే అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.